జీవమను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభములు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని వాగ్దానం చేసినటువంటి మన పరలోకపు తండ్రి అయిన దేవుడును, నిన్ను విడువను ఎడబాయనని మనతో కూడా ఉన్నటువంటి మన రక్షకుడును ప్రభునైన యేసు క్రీస్తుయు అన్ని విషయాలలో మనతో కూడా ఉండి ఆదరించి క్రీస్తు యేసు ప్రభు పలికిన మాటలను మనకు జ్ఞాపకమునకు తీసుకొని వస్తూ సర్వసత్యంలోనికి నడిపిస్తున్నటువంటి ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, అందరూ బాగున్నారా? మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచు మిమ్మును బట్టి సంతోషిస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఆత్మీయ జీవము అను ఈ యొక్క కార్యక్రమము ద్వారా బైబిల్ వర్తమానములను వినుచున్నటువంటి మీరు బహుగా దేవుని యందు ఆనందిస్తున్నారని, ఈ వాక్యము వినుచున్నప్పుడు మీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభు తన యొక్క కార్యమును మీ ఆత్మలో నెరవేరుస్తున్నాడని నేను నమ్ముచు దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దాదాపుగా 5 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మోక్ష మార్గం టీవీలో నేను వర్తమానములు అందిస్తూ ఉండడం మీరందరూ ఎంతో ఆదరిస్తున్నారు. మరి యూట్యూబ్లో కూడా మరి ఈ యొక్క వాక్యాలను మీరు మరలా చూడవచ్చును. కాబట్టి ఇంటర్నెట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాలను మళ్ళీ చూడాలనుకుంటే మోక్ష మార్గం టీవీ వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసములు కోర్చి మరి ఈ యొక్క కార్యక్రమాలను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. కనుక ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకొని ఖాళీ సమయాలలో అనవసరమైనటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ కార్యక్రమాలను చూడకుండా దేవుని వాక్యమును మీరు పరిశోధించి చూడాలని, ధ్యానించాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకొంచుంటున్నాను. ఈ యొక్క వాక్యమును వినక పూర్వము మనము ప్రార్థనతో దేవుని వైపునకు చూసి ఆయన సహాయము చేత మనం ముందుకు సాగిపోదాము. సరేనా? అంతకు పూర్వము నేను మీకు జ్ఞాపకం చేసేది ఏమిటనంటే, ఈ వాక్యము వినుచున్నటువంటి నీవు ఎవరైనాను సరే బైబిల్ గ్రంథమును మీ ముందుంచుకోవాలని నేను మిమ్మల్ని మనవి చేస్తుంటున్నాను. అదేవిధంగా ఒక నోటు పుస్తకాన్ని, పెన్ను కానీ పెన్సిల్ కానీ మీ దగ్గర ఉంచుకోనండి. ఎందుకు అనంటే దుష్టుడు బహుగా శోధిస్తాడు. ఏ విధంగా? వాక్యం వినుచున్నప్పుడు ఈ వాక్యం చాలా బాగుందని జ్ఞాపకం పెట్టుకున్నాం అనుకుంటాం, కానీ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆ వాక్యము జ్ఞాపకమునకు రాదు. ఎంత వెతికినా రాదు. 66 పుస్తకాలలో ఎక్కడని వెతుకుతాము? కాబట్టి మీరు నోట్ చేసుకోవడానికి ముందు ఉండాలని నేను మనవి చేస్తుంటున్నాను. ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము యుక్తముగా ప్రార్థించుట ఎలాగో మాకు తెలియదు, కానీ ఆత్మ తానే మాయందుండి అబ్బా తండ్రి అని మొరపెట్టుచు మా పక్షంగా విజ్ఞాపన చేయుచు ఉంటుండగా, ఇదిగో ఈ నీ ప్రజల యొక్క ప్రార్థనను ఆలకించి వారికి జవాబిస్తున్నందులకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యము వినాలని ఎంతో ఆసక్తితో వారు నీ వైపునకు చూస్తుంటుండగా వినగలిగే చెవులను, గ్రహించే మనసుని ఇచ్చి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, బైబిల్ గ్రంథములో సామెతల గ్రంథములో నుండి కొన్ని వాక్యాలను మనం ఈ దినమున ధ్యానిస్తాం. ప్రావర్బ్స్ చాప్టర్ 20 and verse 20. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనములో బైబిల్ గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. Whoso curses his father or his mother
హిస్ ల్యాంప్ షెల్ బి పుట్ అవుట్ ఇన్ అబ్స్క్యూర్ డార్క్నెస్. అదేంటండి, తెలుగు కార్యక్రమాల్లో మీరు కొన్ని ఇంగ్లీషు పదాలను వాడి మీకు ఇంగ్లీష్ వచ్చని చెప్పేసి చూయించుకోవడానికి ఈ యొక్క లాంగ్వేజ్ని వాడతారా అని ఫోన్ చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకేదో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుందని, హిందీ వస్తుందని, తెలుగు అనర్గళంగా మాట్లాడగలనని చూయించుకోవడానికి నేను ఈ కార్యక్రమంలో లేను. కానీ నా ప్రియమైన సహోదర సహోదరీలారా, అలాంటి డౌట్ మీకు ఉన్నట్లయితే ఎందుకు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ అప్పుడప్పుడు ఈ వాక్యాన్ని మాట్లాడుతుంటామంటే, కొన్నిసార్లు తెలుగు భాష అర్థం కానటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. ఇది మాకు అనుభవమే. వారు అర్థం కాకపోయినా ఫోన్ చేసి మరీ ప్రార్థన చేయమని అడుగుతారు. హిందీలోనో ఇంగ్లీష్లోనో అడుగుతారు వాళ్ళు. ఎందుకనంటే దేవుని యొక్క ఆత్మ అందరి మీద కుమ్మరించబడి ఉన్నది. ఆత్మస్వరూపైన దేవుడు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నటువంటి వారిని, వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. కాబట్టి వారికి కొంచెమైనా ఇంగ్లీష్లో బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఏదైతే మనం ధ్యానిస్తున్నామో వారికి తెలియపరిస్తే ఇంకా మిగతా కార్యక్రమాన్ని అంతటిని కూడా వారు అర్థం చేసుకోగలరు. అంతేగాని నాకు ఇంగ్లీష్ వచ్చని ఇంకా వేరే వేరే లాంగ్వేజెస్ వస్తాయని చూయించుకోవడానికి కాదు. తెలుగులో మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి యవన కుమారులు కానీ, యవన బిడ్డలు, కుమార్తెలు కానీ ఎవరైనా తల్లిని కానీ తండ్రిని కానీ దూషించే వాళ్ళు ఉన్నట్లయితే జాగ్రత్త. కారు చీకటిలో అనగా నీ జీవితంలో ఎలాంటి గమ్యము లేక, ఏ మార్గము నీకు తెలియక, ఎటు వెళ్తున్నావో దిక్కుతోచని స్థితిలో నీ ఉన్నప్పుడు ఈ చిన్న దీపమైనటువంటి దేవుని యొక్క వాక్యము కానివ్వండి, దేవుని యొక్క ఆదరణ కానివ్వండి, దేవుని యొక్క నడిపింపు కానివ్వండి, అది ఆరిపోతుంది, నీకు దొరకదని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఎందుకు అనంటే నీ తల్లిదండ్రులను నీవు దూషిస్తూ ఉన్నావు, నీ తల్లిదండ్రులను నీవు ద్వేషిస్తూ ఉన్నావు, నీ తల్లిదండ్రులను నీవు బాధిస్తూ ఉన్నావు. ఒక విధవరాలైనటువంటి తల్లి తన కుమారుడు తప్పదాగి ఇంటికి వచ్చాడు రాత్రి. ఆ తల్లి ఆ కుమారుని ఎంతగానో ప్రేమిస్తుంది, ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నది ఆ కుమారుని యొక్క మార్పు కొరకై. కానీ అతడు అనేక రకములైనటువంటి దుర్వ్యసనాలకు బానిసైపోయేసి తల్లిని బాధిస్తూ హింసిస్తూ ఉన్నాడు. అలాంటి కుమారుడు తపదాగి వచ్చి రాత్రి పడుకున్నాడు. తెల్లవారి లేవగానే తల్లి ఏం చేసిందంటే, బాబు ఇదిగో ఈ సుత్తి తీసుకో, ఈ మేకు తీసుకో అన్నప్పుడు కుమారుడు అర్థం కానట్లుగా ఆశ్చర్యంగా తన తల్లిని చూస్తున్నాడు. ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఈమె వింతగా ఉందే. అప్పుడు తల్లి అంది, వింత ఏమి లేదు నాయన, ఈ సుత్తి తీసుకో, ఈ మేకు తీసుకో, నా తల మీద కొట్టు ఈ మేకును అంది. అప్పుడు ఆ కుమారుడు అడిగాడు, ఎందుకు నీ తల మీద ఎందుకు కొట్టాలి ఈ మేకును, వేరే ఎక్కడ స్థలం లేదా అని అంటే, అప్పుడు తల్లి తన ప్రార్థనా గదిలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కర్టన్ ఇలా పక్కకు జరిపింది. జరిపితే చెక్కతో చేయబడినటువంటి సిలువ, ఆ సిలువ మీద అన్ని మేకులు కొట్టి ఉన్నాయన్నమాట. ఇంత స్థలం లేదు అక్కడ. అప్పుడు తల్లి ఏం చెప్పిందంటే, నీవు పాపము చేసిన ప్రతిసారి, నీవు మాట వినని ప్రతిసారి, నీవు దేవుని ఆజ్ఞను ధిక్కరించిన ప్రతిసారి నేను ఈ సిలువకు ఒక మేకును కొట్టాను, యేసు ప్రభుకే కొట్టాను నేను మేకులన్నీ. ఇప్పుడు ఆయనలో కూడా స్థానం లేకుండా పోయింది నీవు చేసినటువంటి పాపాలకు, గనుక ఇంకా నా తల మీదనే కొట్టు నాయన అని తల వంచింది ఆమె. అంతే. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కుమారునితో మాట్లాడాడు. క్రీస్తు ఎన్ని మేకులు తన కొరకై
ఆయన దిగగొట్టినా భరించాడు అనే సత్యము పాపాలు చేస్తూ తల్లి మాటను వినకుండా దేవుని యొక్క ప్రేమ నుంచి దూరంగా పారిపోతున్న యవన కుమారుని యొక్క హృదయం బద్దలైపోయింది. అలాగే ఆ సుత్తి మేకును వదిలేసి మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధానములో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు. నా ప్రియమైనటువంటి తల్లులారా, నా ప్రియమైనటువంటి తండ్రులారా, అంటే ఆత్మీయ తల్లులు తండ్రులు మీరంతా, మీ కుమారుడు కానీ కుమార్తె కానీ వారు మీరు చెప్పినటువంటి మాటను వినకుండా దేవునికి విరోధంగా వారు పాపము చేస్తూ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ నింద అవమానమునకు గురైపోతూ ఉంటే వారి కొరకు ప్రార్థించడమో మానకండి. దేవుడు ఒక సమయమున తప్పకుండా నీ కుమార్తెతో నీ కుమారునితో మాట్లాడతాడు, వారి హృదయాలను మారుస్తాడు. పశ్చాత్తాపము కలగజేసేది దేవుని యొక్క ఆత్మ, క్రీస్తు యేసు యొక్క రక్తము, దేవుని యొక్క వాక్యమై ఉన్నది. తల్లిదండ్రులు ఎంతగా తమ పిల్లలను ప్రేమిస్తారో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఎంతగా పరితపించిపోతారో. వివాహమైన తర్వాత భార్యాభర్తలకు బిడ్డలు కలగకపోతే ఆ యొక్క వివాహమైనటువంటి స్త్రీని బంధువులు లేకుంటే అత్తమామలు కుటుంబీకులు కొన్నిసార్లు భర్త ఎంతగా మాటలతో బాధించి ద్వేషిస్తాడు. నేను తల్లిని కావాలి అని ఆ యవన బిడ్డ ఆ యవన స్త్రీ వివాహమైన తర్వాత ఎంతగా పరితపించిపోతుంది. ఆలోచించారా ఎప్పుడైనా? వాక్యము వినుచున్నటువంటి యవన బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందో. ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపును చూడాలని యాకోబు ఎంతగా పరితపించిపోయాడు. జ్ఞాపకం తెచ్చుకోనండి. కుమారుడు బ్రతకాలని ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి రాజైన దావీదు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోనండి. తన గర్భము దీవించబడి ఒక బిడ్డ కలగాలని దేవుని సన్నిధానములో కన్నీళ్లతో ప్రార్థించినటువంటి హన్నాను జ్ఞాపకం చేసుకోనండి. ఎంత ప్రేమ! తన జీవితంలో తనకు ఒక కుమారుడు కావాలని మూగదయ్యం పట్టినటువంటి తన కుమారుని తీసుకొని అనేక స్థలములకు వెళ్తూ ఆ బిడ్డ యొక్క బాధను చూడలేక తండ్రి ఎంతగా దుఃఖించాడు. ఆ కుమారుడు పడి పొర్లుతూ ఉంటే, ఆ దయ్యము వానిని పీడిస్తుంటే తండ్రి ఎంతగా విలపించాడు. యేసు క్రీస్తు ప్రభువునొద్దకు తీసుకొని వెళ్ళి స్వస్థత కొరకు ప్రార్థన చేయమని అడగలేదా? నీ విడుదల కొరకు, నీ స్వస్థత కొరకు నీవు చదివి ప్రయోజకురాలవు కావాలని ఎంతో త్యాగము చేసి స్కూల్లోనూ కాలేజెస్లోనూ ఫీజు కట్టినటువంటి నీ తల్లిదండ్రులను ఈ దినమున ఏమని ప్రశ్నిస్తూ ఉన్నావు? నన్ను ఎందుకు కన్నావు, నీవు ఎవడు కనమన్నాడు నిన్ను అని అడుగుతూ ఉన్నావు కదా. చాలామంది తల్లిదండ్రులు ఫోన్ చేసి తమ బాధను చెప్పుకుంటారు ఈ విధంగా. అయ్యా, పిల్లలు లేనప్పుడేమో బిడ్డలు కావాలని ప్రార్థించాము, దుఃఖించాము, అనేక స్థలంలోనికి వెళ్ళాము. ఇప్పుడు బిడ్డలు పుట్టిన తర్వాత ఎందుకు వీనిని కన్నానా, ఎందుకు ఈ కుమార్తెను నేను కన్నానా అని మేము దుఃఖిస్తూ సిగ్గుతో అవమానముతో తల వంచుకొని మేము జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిని తీసుకొని వచ్చావా నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైన సహోదరి? దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతుంటున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని పలికిన యేసు క్రీస్తు ప్రభు నీ చేయి విడువడు, నిన్ను ఎడబాయిని దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో నీవు అనుకున్నది నీవు సాధించాలంటే నీవు ప్రయత్నం చేసినంత మాత్రాన అన్నిటినీ పొందగలను, అన్నిటినీ చేయగలనని నీవు అనుకొంచుంటున్నావా యవన కుమారుడా? జాగ్రత్త సుమి. కారు చీకటిలో దీపం మారిపోతే ఆ ఆశ కూడా లేకుండా పోతుంది.
ఈ లోకములో దేవుని సహాయము లేకుండా, ఆ సహాయమును పోగొట్టుకొని, వాక్యము చదవకుండా, దేవాలయమునకు వెళ్ళకుండా, తల్లిదండ్రులు అమ్మాయి రా మనము చర్చికి వెళ్దాము, లేకుంటే ఇక్కడ ప్రార్థన కూడాలు జరుగుతున్నాయి, ఏముంది అక్కడ, ఏం చేశాడు దేవుడు, ఏమిస్తున్నాడని నేను ఆయన దగ్గరికి రావాలి, నేను రాను పో అని నీవు దేవునిని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క నడిపింపును తృణీకరిస్తున్నావు గనుకనే నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించలేకపోతూ ఉన్నావు. తప్పు నీవు చేస్తున్నావు నా యవన బిడ్డ. నీ తల్లిదండ్రులను దూషించి ద్వేషిస్తూ ఉన్నావు. వారు తప్పు చేయలేదు. వారు నిన్ను సరైన మార్గంలోనే నడిపించడానికి ప్రార్థిస్తూ ఉన్నారు. నిన్ను ఒక కాలేజీలో తండ్రి చేర్పిస్తానంటే నేను ఇంకో కాలేజీలోనికి వెళ్తానని ఎందుకు వెళ్ళావు అక్కడికి? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్ని విషయాలను నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉంటే ఏం కాలేజీలో చేర్పించావు నన్ను, ఏం చదివిస్తున్నావు నన్ను అని నీ తండ్రిని నీవు ప్రశ్నిస్తున్నావే. అది నీవు చేసినటువంటి తప్పిదము కాదా? అమ్మాయి ఆ సంబంధం వద్దు నీకు అని నీ తల్లిదండ్రులు నేను ఎంతగానో హితబోధ అనగా ఆరోగ్యకరమైనటువంటి బోధ నీకు చేశారు, ఎంతగానో ఏడ్చారు. నీ తండ్రి నీతో అని ఉండవచ్చును, అమ్మా ఇదిగో నా తల, ఇది నీ పాదముల దగ్గర పెడుతున్నా, నా మాట విను తల్లి అంటే విన్నావా? నీవు వినలేదు. నాకు ఇష్టమైన వాడిని నేను చేసుకుంటాను, నేను ఆయన చేసుకోకపోతే నేను చస్తానన్నావు. ఇప్పుడు జీవితకాలం అంతా చస్తూ ఉన్నావు, తల్లిదండ్రుల మీద విరుచుపడుతున్నావు. ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అప్పుడు అని ఆపొచ్చు కదా అని నీవు అడుగుతూ ఉన్నావు. యవన కుమార్తె, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? ముందు దేవుని వాక్యమందు నువ్వు విశ్వాసం ఉంచు, క్రీస్తు యేసును నీవు రక్షకునిగా అంగీకరించు. ఇలా పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేసి వారికి ఆస్తి సర్వసంపదలను సమకూర్చి, కొన్నిసార్లు అన్నీ సమకూర్చలేకపోవచ్చు తల్లిదండ్రులు, కానీ నీవు నిలబడడానికి సహాయం అయితే చేశారు వాళ్ళు. ఆ తర్వాత నీవు నిలదొక్కున్న తర్వాత నీ తల్లిదండ్రులు నీవు ప్రేమించి వారిని నీవు పోషించి వారికి సహాయపడవలసిన బాధ్యత నీ మీద లేదా? కుమార్తెగా కుమారునిగా నీ మీద లేదా? ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ముసలివారు కాగానే వారిని ఇంటిలో నుంచి గెంటి వేస్తున్నారు, ఇంటిలోనికి రానివ్వడం లేదు, లేకపోతే నాకే సరిపోవడం లేదు, ఇంకా మిమ్మల్ని నేనేమి పోషించాలని బాధించేటటువంటి వాళ్ళు లేరా? తాగి తల్లిని తండ్రిని కొట్టేటటువంటి వాళ్ళు లేరా? అమ్మాయిలు కూడా తాగి కొడుతున్నారులేండి, కొంతమంది ఉన్నారు, బయటికి రావాలి తెలుసు. ఫేస్బుక్లో చూడండి, అమ్మాయిలు తాగుతున్నటువంటి ఫోటోలు ఏం చక్కగా వాళ్ళు ఆ బాటిల్తో సహా తమ ఫోటోలను పెడుతూ ఉన్నారు. ఈ దినమున విచ్చలవిడి జీవితమునకు అలవాటు పడిపోయి ఇష్టానుసారంగా పవిత్రతను పోగొట్టుకొనుచు అపవిత్రులైపోయి ఆ తర్వాత దేవుని యొక్క నడిపింపు దొరకనప్పుడు ఎక్కడున్నాడు దేవుడు, ఎందుకు వెళ్ళాలి అని దేవునినే దూషించి ప్రశ్నించే తరము ఈ దినములలో ఉన్నది. తప్పతాగి తల్లిని తండ్రిని కొడుతూ వాడు ఒకడైతే ఉద్యోగానికి వెళ్ళి జీతం వచ్చిన తర్వాత జీతం డబ్బులు తీసుకొని ఇంట్లో ఇవ్వకుండా వండిపెట్టు, అన్నీ కొనిపెట్టు, అన్నీ నాకు చేయాలి అని జీతం ఇవ్వకుండా తల్లిదండ్రులను బాధించేటటువంటి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు. జాగ్రత్త సుమి, ఒక దినమున నీవు దేవునికి లెక్క అప్పగించాల్సి వస్తుంది. అప్పగించకపోతే తప్పకుండా నరకంలోనికి వెళ్ళిపోతా. ఎక్కడుంది బ్రదర్ నరకము, ఇవన్నీ వట్టి మాటలని నీవు అనుకోవచ్చు, కానీ ఇప్పుడే నీ జీవితంలో నీ వరకు నరకం అనుభవిస్తున్నావు. నీవెవరినైతే నమ్ముచున్నావో ఆయనే నిన్ను బాధిస్తూ ఉంటే, నీవెవరినైతే ప్రేమిస్తున్నావో ఆవిడే నిన్ను ద్వేషిస్తూ ఉంటే, నీ వెనకాల అనేక విధములుగా నిన్ను దూషించి మాటలు పలుకుతూ ఉంటే నీ హృదయము చివుక్కు మనడం లేదా? నీవు బాధపడడం లేదా? అయినా కానీ అన్నిటినీ ఓర్చుకొంచుంటున్నావు, ఎందుకంటే నీవు వాళ్ళని ప్రేమిస్తున్నావు కనుక. నీ తల్లిదండ్రిని ప్రేమించవు, పరాయి వాళ్ళని మాత్రము బహుగా ప్రేమిస్తావు. బ్యాంకులో ఉన్న డబ్బు ఇస్తావా లేదా? పెన్షన్ అంతా నాకే రాసివ్వు అని లాక్కునేటటువంటి బిడ్డలు లేరా? ఉన్నారు. బ్యాంకులో ఉన్న డబ్బంతా ఇచ్చేసాయి. ఆస్తి నా పేరు మీద రాస్తావా, లేకుంటే
చూడు నేనేం చేస్తాను అనే కుమారుడు లేడా? ఆ తర్వాత చాలామంది ఇల్లమేసే నాయనా, మన తల దాచుకోవడానికి నీడ ఇది ఒక్కటే, ఇది కూడా పోతే ఏ విధంగా మనం బ్రతుకుదాం? ఏ విధంగానైనా బ్రతుకోవచ్చు, చెట్ల కింద బ్రతుకుదాం, అమ్మేసే ఇల్లు, నాకు కావాలి, డబ్బులు అవసరం ఉన్నాయి, నేను ఫలానా దగ్గరికి వెళ్ళాలని తల్లిని లేకపోతే తండ్రిని బాధించేటటువంటి బిడ్డలు లేరా? అలాంటి వారు ఏం చేస్తున్నారు? తల్లిని తండ్రిని బహుగా దుఃఖ పెడుతున్నారు, ఆయాస పెడుతూ. ఎందుకు కన్నా ప్రార్థిస్తున్నారు, అనేకులు ఉపవాసం ఉండే ప్రార్థిస్తున్నారు దేవుని సన్నిధానం లోపల. ప్రభువా, ఇదిగో నా కుమారుని మార్చు, ఇదిగో నా కుమార్తెను మార్చు, సరైన మార్గంలో వారిని నడిపించమని వారు ప్రార్థన చేస్తూ ఉంటే నీవు ఇంకా రెచ్చిపోతూ ఉన్నావు, ఇంకా త్రోవ విడిచి తిరుగుతున్నావు, ఇంకా ఎక్కువ చేస్తున్నావు. అయినా కానీ అలాంటి స్థితిలో కూడా నీ తల్లి ఏమంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కుబడులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. ఎలా కనింది? మ్రొక్కుబడులు మ్రొక్కి నిన్ను కనిన తల్లిని నీవు దూషిస్తున్నావే, నిన్ను పెంచి పోషించిన తండ్రిని నీవు నానా బూతులు తిట్టి వెలగొట్టేస్తున్నావే, ఆయన హృదయాన్ని దుఃఖపరుస్తున్నావే. నీ తల్లి తండ్రి నిస్సహాయాలు అనుకొనుచు ఉంటున్నావా? నీ తల్లికి తండ్రికి ఎవరు ఆధారం లేరనుకొంచుంటున్నావా? అంటే మీ మామలో మీ మేనత్తలో లేకపోతే మీ పిన్నియో మీ బాబాయో వచ్చి వారిని ఆదుకొని సహాయం చేస్తారని నేను చెప్పడం లేదు. నీ తల్లిని నీ తండ్రిని నడిపించి వారి ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడైన యెహోవా నీ తల్లికి నీ తండ్రికి సహాయకుడై ఉన్నాడు. ఇలా బాధింపబడుచున్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులారా, ధైర్యము తెచ్చుకొనండి, దేవుడు మీకు సహాయకుడై ఉన్నాడు. నీ కుమారుడు నిన్ను బాధించినా, నీ కుమార్తె నిన్ను ద్వేషించినా, నీవు మ్రొక్కుబడులు మ్రొక్కి నీవు కనినటువంటి కుమార్తె కుమారుడు నిన్ను బహుగా పీడిస్తూ ఉన్నా, డబ్బు కొరకు నిన్ను బహుగా కొడుతూ ఉన్నా, తిడుతూ ఉన్నా, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకంటే వారిని మంచి మార్గములోనే నడిపించాలని నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వారు మంచి మార్గంలో నీతి మార్గంలోనే వారు బ్రతకాలని నీవు ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నావు. గనుక దేవుని వాక్యం ఏమంటుందనంటే, సామెతల గ్రంథములో మనము 31వ అధ్యాయము 2వ వచనాన్ని చూసాం కదా. మీరు బాధపడకండి, నీ కుమారుని కొరకు నీ కుమార్తె కొరకు నీవు పడిన ప్రయాస అంతా దేవునికి తెలియను. సంసోను పుట్టక పూర్వమే సంసోను తల్లి ఇంకా తండ్రి మనోహ వారు దేవదూతను అడిగారు, మా బిడ్డను ఎలా పెంచాలో మాకు నేర్పించమని. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం గమనించినట్లయితే ఆ దేవదూతను అడుగుతూ ఉన్నారు, అయ్యా పుట్టబోయే కుమారుని మేము ఏ విధంగా పెంచాలో మాకు నేర్పించు. ఆ కుమారుని కొరకు తల్లి కూడా ఉపవాసం ఉండి ఆమె ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగకుండా దేవుడు ఏదైతే తినమని చెప్పాడో వాటిని మాత్రమే తిని, ఏవి తినకూడదో వాటిని తినకుండా తన కుమారుని కొరకు ఆమె కూడా పవిత్రురాలుగా జీవించింది సంసోని యొక్క తల్లి. ఆమె పేరు రాయబడలే, ఎంతగా త్యాగం చేసింది ఆ తల్లి. అలాంటి తల్లులను మీరు దూషిస్తారా? ఏం చేశాడు సంసోను? చివరికి తన జీవితాన్నే అతడు నాశనం చేసుకున్నాడు. అలా తల్లి చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట వినకుండా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యములను తృణీకరించి నీ ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ఆ ఫ్రెండ్ ఆ కాలేజ్లో జాయిన్ అయింది, ఈ ఫ్రెండ్ ఆ దేశానికి వెళ్తూ ఉన్నాడు, ఆ స్నేహితురాలు ఈ విధంగా చేసింది, ఈ స్నేహితురాలు ఈ విధంగా చేస్తున్నదని స్నేహితుల మాటలను స్నేహితుల కుటుంబాలను చూసి నీవు కూడా వారి మార్గంలోనే వెళ్ళావే. ఎంతవరకు న్యాయం అది?
నీ తప్పుడు నిర్ణయాలే నీ జీవితంలో ఈ స్థితిలో నీ ఉండడానికి కారణమై ఉన్నది కదా. కాబట్టి ఈ దినమున పశ్చాత్తాపపడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినట్లుగా, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, చంక పెట్టుకొని మోయేవాడను నేనే. ప్రియమైన తల్లిదండ్రులారా, దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థించండి. మీ కుమార్తె కొరకు, మీ కుమారుని కొరకు తప్పకుండా దేవుడు మారుస్తాడు. యవ్వన బిడ్డలారా, వాక్యం చదవండి. దేవుడు తప్పక నీ జీవితంలో ఒక మార్గం చూపిస్తాడు. నా మాటలు కాదు, బైబిల్ గ్రంథము నమ్మండి. నమ్మితే తలలు వంచి దేవుని వైపునకు చూద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఇదిగో మమ్మల్ని ఎత్తుకొని వాడవు నీవే, మోయువాడవు నీవే. కాబట్టి ఎవరైతే తమ కుమారుని బట్టి, కుమార్తెను బట్టి మాట వినడం లేదని, వారు చెడు మార్గంలో నడుస్తున్నారని, చెడు స్నేహితులతో సహవాసం చేస్తున్నారని, చెప్పిన మాట వినడం లేదని, ఆజ్ఞను అతిక్రమిస్తున్నారని, మందిరమునకు రావడం లేదని ఏ తల్లి తండ్రి తమ బిడ్డల కొరకు బాధపడుతున్నారో, వారి ప్రార్థన ఈ దినమున నీ సన్నిధానమునకు చేరనిచ్చి జవాబిమ్మని ప్రార్థిస్తుంటున్నాను. ఈ దినమున యవన బిడ్డలకు యేసు నామములో విడుదలను ప్రకటిస్తుంటున్నాను. ఎవరైతే పశ్చాత్తాపపడి బాధపడుతున్నారో ప్రభా, వారికి ఇప్పుడే నీ విడుదలనిచ్చి దీవించి ఆశీర్వదించు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినట్లుగా, నీవు ఈ బిడ్డల కొరకు ఉద్దేశించిన సంగతులను ఈ దినమున నెరవేర్చబోచున్నందులకై వందనాలు. వీరి బాధ అవమానం నుంచి తప్పించి నూతన జీవమును మీరు కలుగజేసి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. G. Salome Charles, house number 12-8-236 by 7 by 1, New Metaguda, Secondary Band 500017. For further details, contact mobile number 944-0022-178. Encourage us to take the gospel to the millions with your generous offerings.